ఫైనల్‌గా 'ఓజీ' ట్రైలర్ అయితే వచ్చేసింది. చాలా రోజుల తర్వాత డిఫరెంట్‌గా మూవీ ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. కొత్త థీమ్‌తో కటానా ఫైట్స్ లాంటి సీన్స్‌తో పవన్ కళ్యాణ్ గారిని 2 డిఫరెంట్ రోల్స్‌లో చూపించారు. ఒకవైపు ఫ్యామిలీ, ఇంకోవైపు ఫైటింగ్ సీన్స్, బ్లడ్ బాత్ లాంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ 'ఓజీ' మూవీ టీమ్ రిలీజ్ చేసిన ట్రైలర్‌ని బాగా బ్రేక్ డౌన్ చేసి డీటెయిల్‌గా మాట్లాడదాం. సో, అంతకన్నా ముందు కొత్తగా ఛానల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రేక్ డౌన్ చేసే ముందు కొన్ని డీటెయిలింగ్ పాయింట్స్ మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జపనీస్ వ్యక్తి చేతిపై ఉన్న టాటూకి మీనింగ్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారి హ్యాండ్ పై ఉన్న టాటూ 2 ఒకటేనా? ఇంతకీ పవన్ కళ్యాణ్ గారిని జపనీస్ ఇన్‌ఫ్లూయెన్స్‌లో ఎలా ఇన్వాల్వ్ చేయబోతున్నారు? మూవీ మెయిన్ కాన్ఫ్లిక్ట్స్ ఎలా క్రియేట్ చేసింది? ఇలాంటి చాలా డీటెయిల్స్‌ని మూవీ ట్రైలర్ టీమ్ దాచింది. సో, ఈ ట్రైలర్‌లో మనకి చూపించాలనుకున్నది ఏంటి? ఇంతకీ ట్రైలర్ మనకేం చెప్తుంది? ఇలాంటి కాన్సెప్ట్స్ పైన వర్క్ చేస్తూ ఈ వీడియోలో మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జపనీస్ వ్యక్తి కటానాని పట్టుకొని ఈ హ్యాండ్‌లో ఈ పోస్టర్‌ని, ఈ ఫోటోని చూడొచ్చు. ఈ ఫోటోలో తను కటానాని హోల్డ్ చేస్తూ తన హ్యాండ్ పైన టాటూనైతే జపనీస్‌లో చూపిచ్చారు. అండ్ దీన్ని డీకోడ్ చేసిన తర్వాత దానికి మీనింగ్ బుసోరా. అంటే దానికి మీనింగ్ ద వే ఆఫ్ వారియర్ అని. సో, జపనీస్‌లో ఉన్న ఆ టాటూకి మీనింగ్ వే ఆఫ్ వారియర్. అండ్ ఇంకోవైపు 'ఫైర్ స్టార్మ్' లాంటి సాంగ్స్ గూడా మనకి మూవీ నుంచి వచ్చిన అప్‌డేట్‌లో సమురాయ్ అనే వర్డ్‌ని గూడా చూస్తాం. సమురాయ్ వర్డ్‌కి మీనింగ్ ద వారియర్ అని చెప్పాలనుకుంటుందంటే ద వారియర్ అంటే పవన్ కళ్యాణ్ గారు అండ్ హిస్ మాస్టర్. తను పవన్ కళ్యాణ్ గారికి ఒక మార్గాన్ని క్రియేట్ చేసే పర్సన్. సో, వే ఆఫ్ ద వారియర్ అని జెప్పేసి జపానీస్ పర్సన్‌ని జూపించారు. తన టాటూకి మీనింగ్‌ని జూపించారు. అండ్ ఇంకోవైపు పవన్ కళ్యాణ్ గారిని సమురాయ్ లాగా జపానీస్ మూవీకి ఇన్‌ఫ్లూయెన్స్‌ని కనెక్ట్ జేయబోతున్నారు. సో, ట్రైలర్ స్టార్టింగ్ నుంచి మాట్లాడుకున్నట్లయితే స్టార్టింగ్‌లో సత్యరాజ్ గారు ఒక టీమ్ ఆఫ్ మాఫియా గంగ్స్ బాంబ్స్‌కి సంబంధించిన స్మగ్లర్ నుంచి ఎస్కేప్ అయితున్న సీన్స్‌ని జూపించారు. ఇంకోవైపు ఓమి తనని అటాక్ జేస్తూ చేజింగ్ జేసే సీన్స్‌ని జూపిస్తూ హామ్‌ల్యాండ్‌ని తగలబెట్టే సీన్ అది. సో, ఓమిని ఎదుర్కోవడానికి ఓజీ హెల్ప్ తీసుకుంటారా? లేదా ఓజీనే డిఫరెంట్ క్యారెక్టరా అనేది మూవీలో జూడాలి. అండ్ ఇలాంటి డీటెయిల్స్ అన్నీ మూవీలో చాలా బాగా చూపిచ్చారు. అండ్ చాలామందికి ఇంకోవైపు రూమర్స్ క్రియేట్ జేస్తున్నారు. మూవీ 'సాహో'కి కనెక్షన్ ఉంటుందని అండ్ ఈ షూజెస్‌లో ప్రభాస్ గారి రిఫరెన్స్ ఏమన్నా ఉంటుందా అంటే డెఫినైట్‌లీ నో. ఎందుకంటే 'సాహో' మూవీ డిఫరెంట్ టైమ్‌లైన్‌లో జరుగుతుంది. అండ్ 'ఓజీ' డిఫరెంట్ టైమ్‌లైన్. 2 మూవీస్ టైమ్‌లైన్ డిఫరెంట్ ఉన్నప్పటికీ 'సాహో' కాల్ బ్యాక్ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ జూడాలి ఫైనల్‌గా సుజిత్ ఏం ప్లాన్ చేయబోతున్నాడో. 25న మూవీ రిలీజ్ అయిన తర్వాత రివ్యూ వీడియోలో మళ్ళీ మాట్లాడదాం. సో, అంటిల్ దట్ స్టే ట్యూన్ టు ఫిల్మ్స్కేప్ తెలుగు. కీప్ సపోర్టింగ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.